నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై 10 మంది సీనియర్ హౌస్ సర్జన్స్ ర్యాగింగ్ పేరుతో దాడి చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. సంబంధం లేని ప్రశ్నలు అడిగి విద్యార్థిపై విచక్షణ రహితంగా సీనియర్స్ దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో దాడికి పాల్పడ్డ సీనియర్ హౌస్ సర్జన్స్ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని జూనియర్ మెడికోలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. చెప్పండి రాజేష్. దుర్గా ప్రభుత్వ మెడికల్ కళాశాల నిజామాబాద్ మెడికల్ కళాశాలలో రాజ్యం కలకలం రేపింది. అయితే ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్న రాహుల్ అనే విద్యార్థి పైన 10 నుంచి 20 మంది విద్యార్థులు మూకుమ్మడి దాడి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే గత 5 రోజుల నుంచి కూడా ఇటు ప్రభుత్వ ఆసుపత్రిలో తాను డ్యూటీ చేశానని చెప్పేసి రాహుల్ చెప్తున్న పరిస్థితి. అయితే ఇటు గైనకాలకి సంబంధించినటువంటి లేబర్ రూమ్ లో 5 రోజులు డ్యూటీ చేసినప్పటికీ కూడా ఇటు సీనియర్స్ అవసరం అయినటువంటి వాళ్ళు తనకు ఆబ్సెంట్ అవుతారని చెప్పేసి తను ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఇదే విషయంలో అయితే నిన్న సాయంత్రము ఇటు తన సీనియర్స్ ని హౌస్ సర్జన్స్ ని అడిగేందుకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో మూకుమ్మడిగా దాడి చేశారు, ప్రశ్నావర్షం కురిపించారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఇదే విషయంలో ఇటు ప్రిన్సిపాల్ గాని సూపరింటెండెంట్ గాని ఇటు వీరికి అంతకుముందు కంప్లైంట్ చేయనప్పటికీ నిన్న కంప్లైంట్ చేసి ఇటు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేసినట్టు రాహుల్ చెప్తున్న పరిస్థితి. ఇదే విషయంలో పోలీసులు కూడా విచారిస్తా ఉన్నారు, ఇటు కాలేజీ మేనేజ్మెంట్ కూడా విచారిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా అంటే తాను వచ్చినటువంటి మొదటి సంవత్సరం నుంచి కూడా ఇటు సీనియర్స్ తనను వేధిస్తున్నారు. తను డేస్ కలర్ గా ఉండడంతో తన కాలేజీకి బయట నుంచి రావడంతో తనను వేధిస్తున్నారని చెప్పేసి రాహుల్ సోషల్ మీడియాలో చెప్పినటువంటి పరిస్థితి. ఇది తను మాట్లాడేటువంటి మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన పరిస్థితి. ఇది నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఇటు కాలేజ్ మేనేజ్మెంట్, ప్రిన్సిపాల్, అదేవిధంగా సూపరింటెండెంట్ సంబంధించి వీళ్ళు విచారిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ యొక్క విషయంలో ఇటు ఎమ్మెల్సీ కింద అయితే కేసు నమోదు చేయాల్సి ఉండగా ఇటు కాంప్రమైజ్ చేస్తున్నారని చెప్పేసి తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ మెడికల్ లీగల్ కేసు కింద ఇటు వారి పైన కేసు నమోదు చేయాలని చెప్పేసి ఇటు రాహుల్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద నిజామాబాద్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం అయితే స్థానికంగా రేపుతున్న పరిస్థితి. దుర్గా. థ్యాంక్ యూ రాజేష్.